నమస్తే అండి. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక వీడియో పెడుతున్నా అండి. దాదాపు ఈ మధ్యకాలంలో తోటంతా చిందరవందరగా ఎండిపోయిన మొక్కలు క్లీన్ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా పడుంది. సరే, ఈ మధ్య ఒక్కొక్కటి అలా క్లీన్ చేస్తూ వస్తుంటే ఈ కార్నర్ పార్ట్ అయితే మొత్తం శుభ్రంగా క్లీన్ చేశాను. సరే, పెట్టుకోవాల్సినటువంటి విత్తనాలు అవి అయితే పెట్టుకున్నాను, కానీ క్లీనింగ్ పార్ట్లో దాదాపు అయిపోవచ్చింది, కానీ ఇంకా కొంచెం అక్కడక్కడ మిగిలింది. సరే, ఇక మొక్కల దగ్గరికి వస్తే ఇక్కడ కాకర, నేతిబీర, బీర, సొర ఈ మొక్కలన్నీ అయితే పెట్టేశానండి. ఇవన్నీ కూడా సరే, కూరగాయలు ఎంత వస్తాయన్నది కాదు, కానీ ముందైతే మొక్కలు సమయానికి పెట్టామా లేదా అన్నది ముఖ్యం. ఆ రకంగా ఇక్కడ పెట్టాను. సరే, కొన్ని పూల మొక్కలు అయితే ఉన్నాయి. చేమంతుల్లో 4 రకాలు కనబడుతున్నాయి. సరే, ఇంకా క్లీనింగ్ పార్ట్ మిగిలింది. ఇటుపక్క కూడా తీగ జాతి 2 పెట్టాను. ఇక్కడ కూడా బీర, సొర 2 కూడా దానికి పాకుతూ ఉన్నాయి. ఇంకా అక్కడ నేను పెట్టిన మొక్కలు ఏంటంటే వంగ, టమాటా, ఇవన్నీ టబ్స్లో అక్కడక్కడ పెట్టాను. ఎక్కడ వీలైతే అక్కడ ఖాళీ ఎక్కడొస్తే అక్కడ పెట్టాను. ఒక వరుసగా అయితే పెట్టలేదు, కానీ ఇదిగో ఇక్కడ టమాటా మొక్కలు ఉన్నాయి 2 కూడా. తర్వాత ఇక్కడ వంగ కొంచెం పెద్దవి అయిపోయినాయి. ఇక్కడ వంగ ఉన్నాయి, పూత వస్తున్నాయి. సరే, అటువైపు కూడా వంగ, ఇక్కడ కూడా వంగ, ఈ టబ్బులలో కూడా వంగ. ఈ వంగ 3 రకాల వంగలు తీసుకొచ్చి పెట్టానండి. బ్లాక్, వైట్, అట్లాగే బ్లాక్లో అదే వంగ పువ్వు రంగు ఉంటారు కదా, అందులో చిన్నవి. ఇక్కడైతే క్యాబేజీ వచ్చేస్తున్నాయండి. క్యాబేజీ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా తీగలు కొన్ని ఉన్నాయి. ఇదైతే దొండ తీగ. నాకు అన్ని సీజన్లో కాసే మొక్క ఇదొకటే అండి. ఎప్పుడు కూరగాయలు మనం మిద్దె తోట పెట్టుకున్నందుకు పుష్కలంగా కాత కనిపించేది ఇదొకటే. సరే, ఇంకా ఇంతే అండి. ఈసారి కూరగాయలు మాత్రం పెద్దగా పెట్టలేదు. ఇంకా టమాటా ఒకటి వచ్చింది, మిర్చి పెడితే పోయింది. వంగ అయితే చాలా పెట్టాను. టమాటా ఒక 3 కుండీలలో పెట్టానండి. ఇవి ప్లాస్టిక్ బ్యాగ్స్, వాటిలలో 3 పెట్టాను. పుదీనా కూడా కనపడకుండా అయింది, అది ఎక్కడ పోయిందో చూడాలి ఇప్పుడు. సరే, ఇక మిగతా పూల చెట్లే ఉన్నాయి, కానీ కూరగాయ చెట్లు ఏం లేవు, వేయాలి. క్లీనింగ్లో ఉంది. ఇక ఇదంతా కూడా చెత్త ఉండే, ఇదంతా క్లీన్ చేశానండి శుభ్రంగా. ఈ ఆదివారం అయితే దానికే కేటాయించి మొత్తం ఎక్కడికక్కడికి శుభ్రంగా ఊడ్చేసాను. దాదాపు నేలంతా కూడా శుభ్రమైంది. మట్టి, ఎరువు అన్నీ కలుపుకున్నాక చక్కగా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ కూడా అంతా క్లీన్ చేసిన, కింద కూడా మొత్తం క్లీన్ చేసి పార్ట్ అంతా నేలంతా క్లీన్ చేశాను. ఇది సరే, మళ్ళీ తోటని ఒక స్ట్రీమ్ లైన్లోకి తేవడానికి చేయాల్సిన పని ఏదైతే ఉందో అది మొత్తం చేశాను. ఇక్కడ కొన్ని అయితే ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చేమంతి కూడా కొన్ని ఉన్నాయి. సో, సరస్వతి ప్లాంట్ ఉంది. ఇదేంటంటే కొద్దిగా ఆస్పీసియస్ ప్లాంట్ కాబట్టి ఇటుపక్కకు ఉంది. మిగతా ఈ పూల చెట్లు చాలా రకాల పూలు ఉన్నాయి, కానీ ఇంకా ఇప్పటికీ కొన్నే కనబడుతున్నాయి, అంటే పూతలో. కూరగాయలు అట్లా చూస్తే మునగ చెట్టు ఒకటైతే ఉంది, కాత అయితే అక్కడొకటి సన్నగా పొడుగ్గా కనబడుతున్నాయండి, అక్కడొకటి. సరే, ఎన్ని వస్తాయో చూద్దాం. పూత అయితే బ్రహ్మాండంగా చెట్లో ఉంది, పూత ఉంది. మరి కాత ఎంత వస్తుందో చూడాలి. సపోటా కూడా మధ్యలో కాత అయితే వస్తుంది, కాయలు అయితే వస్తున్నాయి. ఇక పండు వరకు నిలిచేయనో తెలియాలి. ఇక్కడ మధ్యలో ఏదో వచ్చిందండి, దీని సంగతి ఏంటో చూడాలి. ఇది అంటుకుపోతుంది, ఏదో బర్నింగ్ తెగుల్లాగా చూడాలి దీని సంగతి. ఇది ఒక్కటి. ఇక మిగతా అయితే అంతా క్లీన్ అండ్ గ్రీన్ లాగానే ఉంది. శుభ్రం అయితే చేశానండి. ఇది చాలా రోజుల తర్వాత చేసినటువంటి వీడియో. సరే, ఎన్ని పువ్వులు వస్తాయో, ఎన్ని కాయలు వస్తాయో ఏంటో అనుభవజ్ఞులైనటువంటి మీరే కామెంట్ రూపంలో అయితే పెట్టాలి. నిజంగా నాకు సరిపోయినంత పంట వస్తుందా రాదా అన్నది మీరు చెప్పాలి. ఇక్కడైతే నేతిబీర పిందెలు వచ్చేసినాయండి. నేతిబీర పిందెలు కనబడుతున్నాయి. ఒకటైతే పెద్దది కూడా వచ్చేసింది నేతిబీర. మరి పిందెలు అయితే వస్తున్నాయి. మరి
ఎంత వస్తుందో ఖాతా చూద్దాం. ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.